నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్సైటీ వెంకట్. మనం గత 4-5 రోజుల నుంచి ఎక్కడ చూసినా సరే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆయన గురించే మొత్తం వినబడుతుంది. ఆయన కొమ్మటిరెడ్డి బ్రదర్స్ పైన హాట్ కామెంట్ చేశాడు. నా నియోజకవర్గానికి నేనే బాస్ అంటున్నారు. అలాగే నర్సంపేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన ఇప్పుడు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, కోమాలో ఉన్నాడట. మరి ఆయన పైన కూడా రాజకీయ హై డ్రామా నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ రెండు టాపిక్స్ వినబడుతున్నాయి. మనతో పాటు ఓయూ మైపాల్ యాదవ్ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఈ రెండు టాపిక్స్ గురించి. ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లో మనం విందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న గత మనం వారం రోజులు చూసినా సరే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆయన కొమ్మటిరెడ్డి బ్రదర్స్ పైనే సంచలన కామెంట్ చేస్తున్నాడు. ఆయన ఓన్గా గెలిచిన నాకు ఎవరు కూడా సపోర్ట్ లేదు, నేనే గెలిచా అంటున్నాడు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన కోమాలో ఉండాట, 3-4 గంటలు గుండె ఆగిందట, మళ్ళీ కొట్టుకుంటుందట. రాజకీయ హైడ్రామా నడుస్తుంది. ఈ రెండు టాపిక్స్ గురించి తెలంగాణ ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. అన్న చెప్పడానికి ముందుగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అదే ఓడ దాటిన తర్వాత అంటే ఓడ దాటకన్నా ముందు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అనేది గుర్తు వస్తుంది. ఒక సామెత. ఎందుకన్నా అట్లా చెప్పినామంటే ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికల ముందు ఏం చెప్పిండు అనేది మీరు ఒక ఆడియో వినిపిస్తా. ఆ ఆడియో వినిపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరే డిసిషన్ తీసుకోవచ్చు. ఎన్నికల ముందు మందుల సామెల్ గారు రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు వినిపిస్తా. ఓకే. ఆయన పక్కన నన్ను పెట్టుకొని తిరిగి అనుకున్నా, అది వేరే ఉంటుంది అన్నది, దాని రేంజే వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది. అది ఇక్కడ ఉంటున్నా హైదరాబాద్. అదే మొన్న రాజగోపాల్ రెడ్డి గారు వస్తే మీరు ఆడ ఉన్నారు కదా, అదే ఆయన గురించనే ఉన్నా. ఒకసారి ఆయనతో డిస్కషన్ చేయండి అన్న, ఒకసారి మాట్లాడన్నా. ఇండైరెక్ట్ గా నా పేరు మీరు మీకు దగ్గర ఉంటారు కదన్నా. ఉంటారు కానీ నేను కూడా పోవట్లేను ఎక్కువ. అదే చెప్పారు కదా మొన్న ఏంటంటే ఆయన కాన్ఫరెన్స్ వస్తుండే కాబట్టి రాజగోపాల్ రెడ్డి అంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఆయనకు ఫాలోయింగ్ ఉందన్న. ఆయన కాన్ఫరెన్స్ మీద ఇప్పటికి కూడా ఆయన గ్రిప్ ఉంది, మీద ఆయన గ్రిప్ ఉంది. ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన ఒక లైన్ లో వచ్చి నేను ఒక లైన్ లో వచ్చినాం అనుకున్నా, ఆడ ఎదురుంటా చూడన్న. ఒకసారి మీరు కూడా డిస్కషన్ చేయండి అన్న. ఆయన పక్కన నన్ను పెట్టుకొని తిరిగి అనుకున్నా, అది వేరే ఉంటుంది అన్నది, దాని రేంజే వేరే ఉంటుంది. అది వేరే ఉంటుంది, అది ఓపెన్ వచ్చినట్టు ఉంటుంది. అది అంతే 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 అంత గొప్పగా ఉంటుంది అన్న నేనైతే అనుకుంటా. అవును, మందుల సామెల్ మాట్లాడే సామాజిక వర్గం తర్వాత అటు పెద్ద నాయకుడు ఆయన గత ఒక తనఖ వాడు కోట్ల 100 కాదు 500 కోట్లు పెట్టి అన్న పెట్టినా ఏం కాదన్న, ఏం కాదు. వాళ్ళిద్దరు నా ఒపీనియన్ అది. దాదాపు నీకు ఒక 40-60% నీకు టీఆర్ఎస్ ఖాళీ కాదన్న. అవును, ఆయన పక్కన నన్ను పెట్టుకొని తిరిగి అనుకున్నా, అది వేరే ఉంటది అన్నది. ఇప్పుడు ఇది మందుల సామెల్ మాట్లాడిన మాటలు 29వ తారీఖు 5వ నెల 2022లో. అప్పుడు ఏమన్నాడు ఈయన 40-60% బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, రాజగోపాల్ రెడ్డి గారు వస్తే ఆయన మంచి గౌరవం ఉంది, ఒకసారి నన్ను కలిపియండి అన్న, నా పేరు చెప్పండి అన్న, ఆయనకు చాలా పేరు ఉంది తుంగతుర్తిలో అని చెప్పి స్వయాన మందుల సామెల్ అన్నాడు కదా. ఇప్పుడేం మాట్లాడుతుండే ఒకసారి వినండి. అంటే ఎందుకనంటే ఓడ దాటకన్నా ముందు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రాజకీయాలలో మీరు చూడాలి. నువ్వు అట్లా నేను చెప్పింది నువ్వు ఆయన చెప్పి నేను చెప్పింది. రాజగోపాల్ రెడ్డి గారు నేను గెలిపించాను అంటాడు. ఆయన ఎవ్వరు పిలవలే పాపం. ప్రచారంలో మేము ఒక్క ఫోన్ చేయలే, ఆయనే ఫోన్ చేసుకొని చక్కగా నగరికాలకు వచ్చి ఈరేసితో ఖర్చు పెట్టించి, పాప స్వర్గీయ దామోదర్ దగ్గరకు వచ్చి ఆడ ఖర్చు పెట్టించి, నా దగ్గరకు వచ్చి నాకు ఫోన్ లేదు పాడలేదు, నాకు ఎవరు నేను రమ్మని చెప్పిన కాదు ఏం లేదు, ఇట్లా వచ్చి బిర్లా దగ్గర తీసుకుని నాది సిఫారసు అని తిరిగి ఆయన పోయింది కానీ ఎవరు మేము పిలవలే పిలవలే. లేదు ఆయన సహకారం కాదు, రూపాయి లేదు నాకు, నేను రూపాయి కూడా అడగలే. కాంగ్రెస్ పార్టీ ఏ ఆర్థిక సాయం చేసిందో అది గౌరవ మా పార్లమెంట్ సభ్యులు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. వారు గౌరవంగా ఎన్నికలు జరిపినారు. మాకున్న మధ్యలో సంబంధాలు అట్టే ఉన్నాయి. కానీ అలా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మాకు కూడా ఆత్మగౌరవం ఉన్నది. మీ నియోజకవర్గాలను మేము ఏలు పెట్టలేదు.
అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక్కసారి కలిపి అన్న నా పేరు చెప్పన్న, ఆయనకు చాలా పేరు ఉంది, ఆయన నేను పక్కకుంటే అసలు 5-6 కోట్లు పంచిన గాదారి కిషోర్ నేను గెలిచిపోతాన్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఉండాలన్నాడు. అదే విధంగా ఉన్నాడు. ఆ కాంగ్రెస్కి రిలేటెడ్ ఉన్న వాళ్ళే అదే నియోజకవర్గం వాళ్ళు చెప్తుంది. ఒకసారి మీరు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు తుంగతుర్తి నియోజకవర్గంలో అక్కడ ప్రజలు అంటే ఒక నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఏం చెప్తున్నానండి, వాళ్ళ సొంత నియోజకవర్గ నాయకులే కాంగ్రెస్ అన్నవాళ్ళు వాళ్ళకి నేనే ఒక 20-25 లక్షల రూపాయలు వాళ్ళకు అన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సాయం చేస్తుంటే నా చేతి కూడా వచ్చినా అని చెప్పేసి ఆయన పైసలు ఆయన ఏముండదు ఆడ తీసుకపోయి ఈ పోంటాడు తప్ప మరి ఇచ్చిన లేదా అడిగే అంత అలాంటి వ్యక్తిత్వం గల మనిషి అంటే అర్థం చేసుకోవాలి మీరు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఎట్లాంటి వాడు, జనానికి అసలు ఆయనకు కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటివి ఏముంటాయి చెప్పు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఈ చేతిలో మాట్లాడే వ్యక్తి అంటే అభిప్రాయం గారు. నేనే ఒక 20-25 లక్షల రూపాయలు వాళ్ళకు అన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సాయం చేస్తుంటే నా చేతి కూడా వచ్చినా అని చెప్పేసి ఆయన పైసలు అదే మరి మందుల సామెలు కూడా తెలుసో తెలియదో కానీ ఆయన మందుల సామెను గెలిపియాలనుకున్నాడు కాబట్టి మందుల సామెలు చెప్పి కొన్ని చెప్పకుండా కొన్ని చేసిండు అన్నది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తారు. ఒకటి ఆయన నోటితోనే నాకు ఇంత పేరు ఉంది, ఆయన వస్తే మేము ఒక్క దెబ్బకి వెలిసిపోతాం, అవతల 5-6 కోట్లు పంచినా ఓడిపోతాడని స్వయాన ఈయన నోటి నుంచి వచ్చి అన్నాడుగా. తుంగతుర్తిలో ఆయనకు చాలా మంది అభిమానులు ఉంటారు. తుంగతుర్తిలో ఆయనకు సొంత ఇప్పుడు మునుగోడు రాజగోపాల్ గారిది మునుగోడు నియోజకవర్గం, తుంగతుర్తిలో అభిమానులు ఉన్నారా? ఎందుకు అభిమానులు ఉన్నారంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2009లో ఎంపీగా పోటీ చేసిండు. భువనగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు తుంగతుర్తి కూడా భువనగిరి ఎంపీ సెగ్మెంట్ లోకి వస్తుంది. అట్లా ఆయనకు భువనగిరి ఎంపీ సెగ్మెంట్ లో వచ్చి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో అదొక తుంగతుర్తి కావచ్చు, అదే విధంగా ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, జనగం కావచ్చు, మునుగోడు కావచ్చు, ఇట్లా వీటన్నిటి మీద గ్రిప్ ఉంది. తర్వాత నల్గొండలో ఆయన గ్రిప్ ఉంటుంది, నగరేకల్లో ఆయన గ్రిప్ ఉంటుంది, సూర్యాపేటలో ఆయన గ్రిప్ ఉంటుంది. రీజన్ ఎందుకంటే ఆయన ఒక మానవతావాది. ఎంతమంది ఎవరు వచ్చినా సాయం చేస్తాడు. ఎస్పెషల్గా ఉమ్మడి నల్లగొండలు ఎక్కువ మందికి చేసిండు. ఈవెన్ కామారెడ్డిలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. మొన్న కరోనా వచ్చినప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఇస్తే మరి అలా మదర్ ఫౌండేషన్, సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కరోనా మన వరదల బాధితులు కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు నిత్యావసర సరుకులు కామారెడ్డిలో పంచిండు. మరి కామారెడ్డి అక్కడ ఇన్ఛార్జి షబీరాలు కూడా ఇట్లా మాట్లాడలే, నా నియోజకవర్గానికి వచ్చి ఎందుకు ఏలు పెడుతున్నామని. తుంగతుర్తిలో ఏం జరిగింది, ఒక కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ కొడుకు చనిపోయిండు. చనిపోతే అరే మొన్నటికి మొన్న ఆయన ఎంపీ ఎలక్షన్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి ఎంపీకి పోటీ చేసినప్పుడు ఈయనను ఇన్ఛార్జిగా పెట్టిరు. ఎవరిని? రాజగోపాల్ రెడ్డిని. ఈ రాజగోపాల్ రెడ్డిని గారిని ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్ లో కార్యకర్తలకు భరోసా ఇస్తాడు. ఇక్కడ మనోని గెలిపియండి, రేపు ఏదైనా మంచి ఉన్నా చెడు ఉన్నా నేను చూసుకుంటా అని అన్నాడు కదా. అన్నప్పుడు వాళ్ళందరూ నాకు ఏదైనా కష్ట సుఖాలు చెప్పుకుంటారు కదా. అవును. అట్లనే ఇలా ఒక కొడుకు చనిపోయిన విషయం తెలిసింది. పోయి పరామర్శించాలా, వాళ్ళకు ధైర్యం చెప్పాలని చెప్పి పోయి పరామర్శించిండు. దాంట్లో మందుల సామెలు పోలేదు, వాళ్ళకి కనీసం ధైర్యం చెప్పలేదు. రాజగోపాల్ రెడ్డి గారు పోతే నా నియోజకవర్గంలో ఏళ్ళు పెట్టినామంటే చనిపోతే పరామర్శించడానికి నియోజకవర్గాలు ఉంటాయా? నువ్వు వెళ్ళు ఎక్కడన్నా మునుగోళ్ళ అంటే ఎవరన్నా ప్రమాదవశాత్తు ఎవరైనా ఏమైనా అయినా చేసినా నువ్వు వెళ్ళి పరామర్శించినా నిన్నేమన్నా అద్దంటుండా? మునుగోళ్ళనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా నువ్వు ఎవరైనా చనిపోతే పరామర్శిస్తే అంటే ఎవడు ఆపడు. ఏ ఎమ్మెల్యే అయినా సరే తన నియోజకవర్గం అంటే తనకు అభిమానులు కొంతమంది ఉండొచ్చు, కానీ ఒక ఎమ్మెల్యేకి తన నియోజకవర్గాలు ఇంతమంది అభిమానులు ఎంపీగా పోటీ చేయడము, తర్వాత తెలంగాణ కోసం ఫైట్ చేయడము, కొన్ని వేలాది మందికి బోర్లు లేకపోతే అసలు బోర్వెల్ మిషన్స్ ఇచ్చి బోర్లు కొన్ని వేల మందికి బోర్లు వేయించిండు ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఎస్పెషల్గా భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో ఎక్కువ చేసిండు. పిలాయపల్లి కాలువ అని ఉంటుంది, ధర్మారెడ్డి కాలువ అని ఉంటుంది, సొంత డబ్బులు పెట్టి 30 కోట్లు పెట్టి రైతుల కోసం కాలువలు తవ్వించిన ఏకైక నాయకుడు భారతదేశంలో రాజగోపాల్ రెడ్డి గారు. మరి ఎప్పుడైనా పిలాయపల్లి ఊరోళ్ళు కానీ, ధర్మారెడ్డి ఊరోళ్ళు కానీ, లేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని వేలాది ఎకరాలు పండుతాయి, కొన్ని గ్రామాలు ఆయనను అభిమానిస్తారు. మరి దానికి నువ్వు వాళ్ళని అభిమానించొద్దంట. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే పోతాడు.
ఇప్పుడు తుంగతుర్తిలో అక్కడ ప్రజలే మీ పిఎంఆర్ టీవీ టీం కూడా వెళ్ళింది కదా పబ్లిక్ బైట్స్ కి. అయితే ఒక అతను ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే మందుల సామెలు వార్డు నెంబర్ కూడా అప్పుడు కానీ ఇప్పుడే కానీ నిలబడితే గెలవడు అంటున్నారు, నిజమేనా అది? అది ఇప్పుడు మన వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, మనం కాదు. అంటే మందుల సామెల్ గారు అనవసరంగా ఆయన ఏదో బ్రహ్మ ఊహించుకుంటుండా, లేకపోతే దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా? పెద్ద స్థలం ఉన్నాయి అయితే ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే మందుల సామెలకి ఏం అవసరం మరి? ఇదంతా జాగ్రత్తగా చూస్తుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మీద రేవంత్ రెడ్డి మొదటి నుంచి గతంలో అద్దంకి దయాకర్ అన్నతోని తిట్టించిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. తర్వాత పున్నా కైలాష్ నేత అని ఉంటాడు, ఆయనతోని నోటికి అసలు చెప్పరాని భాషలో వెంకటరెడ్డి గారిని తిట్టించిండు. ఇప్పుడు మందుల శామెల్ని పెట్టి వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరిని, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరిని రేవంత్ రెడ్డి తిట్టిస్తుండేమో డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి బాగా పేరుందన్న. మళ్ళా వీళ్ళు రేపు సీఎం క్యాండిడేట్, రేపు రాజగోపాల్ రెడ్డి గారినో వెంకటరెడ్డి గారినో ఇంకెవరినన్నా సీఎం చేస్తారేమో అధిష్టానం. మరి వీళ్ళు ఇద్దరిని తిట్టేసి గతంలో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తిట్టించిండు, ఎవరు? రేవంత్ రెడ్డి. జగ్గారెడ్డిని తిట్టించిండు. తర్వాత డీకేఆర్ అన్న అప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు అనుకుంటా మేబీ, అంటే జానారెడ్డి గారిని కానీ ఇట్లా వాళ్ళ సీనియర్లు ఎవరెవరు ఉన్నారో, జీవన్ రెడ్డి గారిని కానీ అట్లా అందరికి ఒక్కొక్క రకంగా చెక్ పెట్టుకుంటూ వచ్చిండు. అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా గతంలో చాలా చేసిండు. రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా మునుగోడు ఉప ఎన్నికప్పుడు రాజీనామా చేసి ఇప్పించినప్పుడు కూడా లేనిపోని నిందలేపించిండు రేవంత్ రెడ్డి. అంటే వీళ్ళకు ఉన్న చరిష్మాని తట్టుకోలేక మరి ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అవుతాడా, ఎక్కడ పోతే అక్కడ. ఇప్పుడు నకరేకల్లో కూడా ఒక పెద్ద మనిషి, నా కొడుకు చనిపోయిండు, నా కోడలు కూడా వెళ్ళిపోయింది, చనిపోయిందా తెలియదు, నా మనమడు ఉన్నాడు, నాకు మనమడు ఒక్కడే దిక్కు, నా ఆస్తి నా మనమడే అని, ఈయనకు ఒక పెద్ద రోగం ఉంది, మీరు చూసుకోండి అంటే నీ నియోజకవర్గం అడగలే, కులం అడగలే, మతం అడగలే, హే ఇదేదో బాగా హార్ట్ టచింగ్ ఉంది, కష్టం ఉంది అని చెప్పేసి 20-30 లక్షలైనా సరే నేను పెట్టుకుంటా, నేను బతికిస్తా అని చెప్పిండు. మరి నకరేకల్ నియోజకవర్గం మరి వీరేశం గారు చేసిండు, మన సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసారు కదా. మరి వీరేశం గారు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టలే, నా నియోజకవర్గం వాళ్ళకి నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు అని అనలే. జనగామలో వృద్ధుల కోసం వాళ్ళ అమ్మ పేరు మీద అనాథాశ్రమం అంటే వృద్ధాశ్రమం కట్టిండు, మరి 13 కోట్లు పెట్టి. అక్కడ జనగామ ఉండే కాంగ్రెస్ అయినా కూడా అనలే, నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేను, నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టినావు అనలే. మరి ఆలేరులో కూడా అనేక మందికి హెల్ప్ చేసిండు, అక్కడ బీర్లు అయిలే. భువనగిరి యాదాద్రి జిల్లాలో కూడా, యాదాద్రి నియోజకవర్గంలో కూడా భువనగిరిలో కొన్ని వేల మందికి హెల్ప్ చేసిండు. ఇప్పుడు పిల్లాయపల్లి కాలువ 30 కోట్లు పెట్టి తవ్వించిండు, ఇప్పుడు అది భువనగిరి నియోజకవర్గంకి వస్తుంది. అక్కడ మరి కుంభం అనిల్ కూడా ఇట్లా మరి ఈయన లెక్క మాట్లాడలే. నాకెందుకో ఈ తుంగతుర్తి ఎమ్మెల్యేను మందుల సామెల్ని రేవంత్ రెడ్డి వాడుకుంటుండేమో, వాడుకొని నా నియోజకవర్గం నేనే బాస్ అంటాడుగా. బాస్ ఉంటే నేను ఎవడేమంటలే, కానీ నువ్వు రాజగోపాల్ రెడ్డి గారిని కానీ వెంకటరెడ్డి గారు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే రాజకీయాలలో అచ్చలు ఉండవు, ఆత్మ హత్యలే ఉంటాయి అనే దానికి అంటే ఈ మందుల సామెల్ది నిదర్శనం అనిపిస్తుంది. అంటే మందుల సామెలో పావులా వాడుకుంటారా వీళ్ళు? రేవంత్ రెడ్డి అందరినీ వాడుకున్నాడు, ఈయనను కూడా వాడుకుంటుండు. ఇప్పుడు అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్య అంటారు కదా, సొంత తనకే అంటే వేరే కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మందుల సామెలు ఒక్క దెబ్బకు అయినదైనా నేను నాశనం చేసుకున్నాడు. అవును, అసలు నిన్ను ఎవడేమన్నాడు అంటే, నువ్వు అనవసరంగా రేవంత్ రెడ్డి భ్రమలో పడి, రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి నా గురువు అంటుండు, ఆయన సీఎం కాబట్టి ఆయన గురువు అంటుండు. రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ ఉంటే అసలు గెలిచిపోతా అన్నాడు. మరి ఆడియోలో రేవంత్ రెడ్డి తీయలే. అవును, తీయలే అసలు ఆయన పేరే. రాజగోపాల్ రెడ్డి పక్కన చాలు, గెలుస్తా, ఎన్ని కోట్లు పంచినా నేను గెలుస్తా, రాధర్ కిషోర్ ఎన్ని కోట్లు పంచినా గెలుస్తా అని చెప్పిండు. అప్పుడు రేవంత్ రెడ్డి జోలు తీయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాబట్టే రేవంత్ రెడ్డి నా గురువు, రేవంత్ రెడ్డి నాకు అది అంటుండు. రేపు మధ్యవర్పు ఉందా మందుల సామెలకి? ఏం లేదు, అది రేవంత్ రెడ్డి ఆయనను ఒక రేంజ్ లో వాడుతున్నాడు. ఇక కథం ఇదే లాస్ట్.
అంటే విపరీత బుద్ధి. ఇప్పుడు అన్న రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు కదా ఒక వీడియోలో, మందుల సామల అమాయకుడు మంచోడు అంటారు, నిజమేనా అది? అమాయకుడు అవన్నీ నేను తర్వాత అన్నా, కానీ అవకాశవాది అయితే చెప్తా. అమాయకుడు కాదా చెప్పగానే అవకాశవాది. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత ఓడ మల్లన్న ఒక దురాశ పరుడు, ఒక స్వార్థపరుడు అని ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈయన ఎట్లా అంటాడు అంటే, రేపటి రోజున సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన సరిగ్గా లేదు, రేవంత్ రెడ్డి అన్ని బూతులు మాట్లాడుతున్నాడు, అందరిని రెచ్చగొడుతున్నాడు, నిరుద్యోగులను తిట్టిండు, సోషల్ మీడియాని తిట్టిండు, బూతులు తప్ప పరిపాలన తక్కువ ఉంది, తెలంగాణలో మొత్తం గ్రాఫ్ అంతా రేవంత్ రెడ్డి పడిపోయింది. రేపటి రోజున వాళ్ళు షీల్డ్ కవర్ లో రేవంత్ రెడ్డిని సీఎం గా మార్చేస్తున్నాం, ఆడ సిద్ధిరామయ్యని కర్ణాటకలో మార్చేసినట్టు, మార్చేసి డికే శివకుమార్కి ఇచ్చినట్టు, ఇక్కడ తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి గారిని సీఎం చేస్తున్నామని ఒకటి పంపిర్రు అనుకుందాం, పంపొచ్చు కూడా చెప్పలేం. అవును, పంపితే అప్పుడు మందుల సామెలు ఏం చేస్తారు తెలుసా, నా గురువు రాజగోపాల్ రెడ్డి గారే, రేవంత్ రెడ్డి ఎవడు, అసలు రేవంత్ రెడ్డికి తుంగతుర్తికి ఏం సంబంధం? అంటే ఊసరపల్లి లాగా రంగులు మారుస్తారు, మార్చేస్తారా? ఒక్క దెబ్బకు మార్చేస్తాడు. ఏమంటాడంటే ఎవరు సీఎం ఉంటే వాళ్ళ నా గురువు అంటాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు సీఎం అయితే కనుక ఆయన అన్ని ఏం చెప్పాను కన్నా, అవకాశవాది అని చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి గారు కనుక సీఎం అయ్యండి అనుకో, రేపు ఒక నెలకో 2 నెలలకో, వెంటనే రాజగోపాల్ రెడ్డి గారే నా గురువు అని అందరికంటే ముందు ఈయననే బుకే తీసుకుపోయి అందరికంటే ముందు ఫోటో దిగి, సార్ మీరు ఏం చెప్తాది సార్, నాకు అసలు మీరు హెల్ప్ చేసిర్రు, మీరు రాబట్టి నేను గెలిచిన, మీరు రాకపోతే నాకు కష్టం అవుతుండే, అసలు టికెట్ ఇవ్వడం మీరే ఇప్పించిర్రు, మీరు టికెట్ ఇప్పిస్తేనే కదా, మీరు టికెట్ ఇప్పించి మీ అనుచరులకు చెప్పి కొంత ఖర్చు పెట్టి మీరు అంతా తిరుగుతూనే నేను గెలిచిన, అసలు రేవంత్ రెడ్డి వాడు సార్ అయినా మన జిల్లా కూడా కాదు, మనది ఉమ్మడి నల్గొండ జిల్లా, మన జిల్లా ఒకటి అంటుండే అంటాడు. అయితే అర్థమవుతుందా? రేవంత్ రెడ్డిని వెంటకతం తీసాడు, అవతల పడేస్తాడు అంటున్నా. అయితే మందుల సామ ఇంత హాట్ కామెంట్ చేస్తారు, రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎవరు ఏం అనొద్దు, ఏం నా తరపున ఏం మాట్లాడొద్దు, ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నాడు, ఒక మంచితనంతో చెప్పిండు. నిజంగా ఆయన దాని మీద ఎలా చూస్తారు? అదే అంటున్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఎంతో వేలాది మందికి సాయం చేసి నల్ల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఒకడు, గతంలో కూడా నకరేకల్ ఎమ్మెల్యే ఒక అతను ఉండే, అతను వాళ్ళ దగ్గరనే పనిచేసేటోడు, ఆయనకు కూడా టికెట్ ఇప్పించి డబ్బులు పెట్టి ఎమ్మెల్యే చేస్తే ఆయన బీఆర్ఎస్ లోకి పోయాడు. అట్లా ఎంతో మందికి చేస్తుంటారు, వాళ్ళను చాలా మంది మోసం చేస్తుంటారు, అలా మందుల సామెలు ఒక్కోడు. కానీ మందుల సామెలు ఇచ్చేది పోతుంది ఇక్కడ. అవును, మందుల సామెలకు రేపు నెక్స్ట్ టికెట్ రావడం కష్టం. మీరు ఏం చెప్పాలనుకుంటారు మందుల సామెలకి? నేను మందుల సామెలకి ఏం చెప్పా, ఆయన రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్నాడో నాకు అనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి నిండా ముంచితే అప్పుడు కానీ ఇప్పుడు కథ అయిపోయినట్టే. ఆ రాజగోపాల్ రెడ్డి గారిని విమర్శించడం వల్ల రాజగోపాల్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతారు. తుంగతుర్తిలో వార్డు మెంబర్ కూడా గెలవాడు, గెలిస్తే నా సగం మీషన్ తీసేసుకుంటారు ఒక అతను చెప్తాడు, మీరు వినండి. అవును, ఏది మందుల సామ తుంగతుర్తిలో వార్డు నెంబర్ గెలిస్తే మీసం తీపించుకుంటా అంటాడు. ఇక చూడు, మళ్ళీ ఇక్కడ సాములు గారు గెలిచే పరిస్థితి ఉందా? వార్డు మెంబర్ పెట్టు, ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్. అంతేనా? వార్డు మెంబర్ పెట్టు, గెలిస్తే ఈ మిసం ఒకటి పొరిగించుకొని ఒక్క మిసం వార్డు మెంబర్ గెలిస్తే ఆయన కూడా తెలుసు, అది ఆ విషయం ఆయన కూడా తెలుసు. ఏదో కాంగ్రెస్ పార్టీ అంటే రెచ్చగొట్టినోడు మంచిగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు రెచ్చిపోయినోడే మందుల సమయాలు బలవుతాడు. రేపు రెచ్చగొట్టినోడు మంచిగానే ఉన్నాడు అన్న, రెచ్చిపోయినోడే బలవుతాడు. కాబట్టి మందుల సామెల్ గారు కూడా మొత్తం ఇసుక దందా, ఆ దందా, ఈ దందా బాగా చేస్తుండని మనకు కూడా సమాచారం వస్తుంది. తర్వాత నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది సమాచారం వస్తుంది. ఇక ఈయన దగ్గరనే ఇన్ని లూఫోలు పెట్టుకొని ప్రతిదానికి నేను దళితున్ని మా దళిత నియోజకవర్గాలలో మీదేందని ఇప్పుడు మానకొండూరు ఎమ్మెల్యే కూడా కవంపల్లి సత్యనారాయణ, ఆయన పేరు కవంపల్లి ఈయన వచ్చి అంటారు, అసలు మా దళితుల దాంట్లో మీరేంది, మా నియోజకవర్గాలలో మీ పెత్తనమేందంటారు. నాకు కూడా ఒకటి ఏమనిపిస్తుంది అంటే, నిజమే మరి దళితుల దాంట్లో ఎవరు ఏలు పెట్టొద్దు, కానీ నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఇక 70-80 ఏళ్ళు అవుతుంది కదా స్వాతంత్రం వచ్చి. అవును, ఇంకా మన అంబేద్కర్ గారు 10 ఏళ్ళు ఉంటే చాలు పొలిటికల్ రిజర్వేషన్స్ అన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోయింది. 1900 ఎప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 తర్వాత మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి
మరి ఇప్పుడు ఇది 2026 76 ఏళ్ళు రాజ్యాంగ సవరణ చేయాల్సిందే అంటారా? దీని మీద చర్చ అయితే జరగాలన్నా. ఇంకా 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 చేసినోడే ఇప్పుడు ఆయన పేరు బట్టి విక్రమార్క, ఒక్కోడికి 6-7 సార్లు రిజర్వేషనా? నేను 5 సార్లు అయినా 10 సార్లు నువ్వు జనరల్గా ఉప ముఖ్యమంత్రి నీకు రిజర్వేషన్ ఛాన్స్ వస్తుంది అక్కడ, వేరే వాళ్ళకి ఇవ్వాలి ఒకటి. ఇట్లా అవకాశవాదులకు కూడా రిజర్వేషన్ ఎట్లా ఇస్తారండి? డిపార్ట్మెంట్ చూసుకుంటే ఒక ఎస్ఐ ఒక దగ్గర చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, ఒక దగ్గర ఉంచారు, ఎందుకంటే అక్కడ పైరవీలు జరుగుతాయి, ఎన్ని జరుగుతాయి అని చెప్పి. అలాగే ఎమ్మెల్యేలు కూడా నువ్వు అన్నట్టు మార్చాల్సింది. అనేది ఏంటంటే రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్స్ మీద మాత్రం చర్చ జరగాలి. ఒకవేళ ఎస్సీలకే ఇవ్వాల్సి వస్తే, ఎస్టీలకే ఇవ్వాల్సి వస్తే, వాళ్ళు ఏదైనా ఆర్మీకి పోయిర్రా, BSF కి పోయిర్రా, ఏదైనా జవాన్లకు చేసిర్రా, దాంట్లో ఏదైనా సమాజానికి ఏదైనా చెట్లు పెంచుతుర్రా, ప్లాస్టిక్ వ్యతిరేకంగా పనిచేస్తుర్రా, ఫార్మాకు వ్యతిరేకంగా ఏదైనా పనిచేస్తుర్రా, సామాజిక సేవ చేస్తుర్రా, దేశ సేవ చేస్తుర్రా, వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినాం కాదు. ఏందండి ఇవాళ ఈ పార్టీలు ఉంటుర్రు, రేపు ఆ పార్టీలో పెట్టాడు రిజర్వేషన్ ఏంది? ఇలా అన్నం పెట్టితే గ్రేట్ అంటున్నావు, రేపు మళ్ళీ సున్నం పెడుతున్నావు. అలాంటి వ్యక్తులకు రిజర్వేషన్ వర్తించొద్దు అంటారు మీరు. ఇప్పుడు RS ప్రవీణ్ ఉన్నాడు, BSP తరఫున నేను అది చేస్తా ఇది చేస్తాను రేవంత్ రెడ్డిని అన్నాడు, మన KCR అన్నాడు. మళ్ళీ KCR దగ్గరకు పోయిండు. మరి ఇట్లాంటి వాడికి రిజర్వేషన్ ఏందండి? బాల్కా సుమన్ లాంటి ఉన్నాడు, 100 కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళ కమ్యూనిటీకి రిజర్వేషన్స్ అని ఎట్లా అవుతున్నాయి అంటే పొలిటికల్ రిజర్వేషన్స్. ఆయన కుటుంబం డెవలప్ కోసం తప్ప వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీకి ఏం చేయట్లేదు. నంబర్ 1. ఇప్పుడు బీజేపీలు ఉన్న ఆయన నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే తింటాడన్న. అవును, రిజర్వేషన్ క్యాండిడేట్ అయినా సరే, ఎవరైనా సరే. కాంగ్రెస్లు ఉన్న ఆయన రేవంత్ రెడ్డి మాట, రాహుల్ గాంధీ మాట వింటారు. బీఆర్ఎస్లు ఉన్నాడు KCR మాట వింటాడు. మరి ఇలా కులం మాట ఎక్కడ వింటారు? ఇప్పుడు కులానికి అన్యాయం జరుగుతుంది, కులం తరపున ఉండరు. బీఆర్ఎస్ వాడు అనుకో, బాలకృష్ణ అనుకో, కులానికి అన్యాయం జరుగుతున్నప్పుడు KCR వాళ్ళకి సపోర్ట్ చేయమంటే చేస్తాడు, లేదు వాళ్ళకి సపోర్ట్ చేయకంటే చేయడు. అంతే, కరెక్ట్. అది మరి నాకు రిజర్వేషన్ ఇచ్చిన మూలం ఎక్కడ ఉపయోగపడుతుంది? ఈయన డబ్బులు సంపాదించుకోవడానికి, వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి రిజర్వేషన్ పనికి వస్తుంది తప్ప ఈ రాజకీయ రిజర్వేషన్ల మీద చర్చ జరగాలని మన PMR TV ద్వారా అంటున్నాం. ఆ నియోజకవర్గాలలో మంచోడు ఉంటే ప్రజలు గెలిపించుకుంటారేమో. ఇంకా ఎంతకాలం పొలిటికల్ రిజర్వేషన్స్ అని PMR TV అంటుంది. దీని మీద సమగ్ర చర్చ జరగాలి. ఒక్కసారి ఇస్తారా, లేకపోతే ఒక్కసారి ఇచ్చినా కానీ బ్యాక్గ్రౌండ్ చూసి ఇస్తారా? ఇంతకు ముందు రిజర్వేషన్ పొందని వ్యక్తికి ఇస్తారా, లేకపోతే ఏదైనా దేశ సేవ చేసిన వ్యక్తికి ఇస్తారా, లేదంటే సమాజ సేవ చేసిన వ్యక్తికి ఇస్తారా, కులానికి సేవ చేసిన వ్యక్తికి ఇస్తారా? ఇట్లాంటి అన్ని క్వాలిటీ క్రైటీరియా పెట్టి ఎవరికి పడితే వాడికి రిజర్వేషన్ ఇవ్వడం ఏంటండి? మీరు చెప్పిన 100% కరెక్ట్. అది నేను సమాజానికి అంకితం అయితే నేను నిస్వార్థంగా బతుకుతా అన్నోడికి ఇచ్చిన ఒక అర్థం ఉంది. ఇదేందండి ఇసుక దందా చేసుకుంటా, లేకపోతే ఎలక్షన్ ముందు అన్నాన్ని సపోర్ట్ ఇవ్వని, ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వేం నేలు పెట్టేదని. మరి ఎన్నికల ముందు మీరు ఖర్చు పెడితే మర్యాద ఉండదు, మేమే ఖర్చు పెట్టుకుంటాం. ఆ రిజర్వేషన్ నియోజకవర్గాలలో మీరు ₹1 పెట్టొద్దు, మా డబ్బులు మేమే పెట్టుకుంటాం. ఒక భారీ బహిరంగ సభ 1,00,000 మందితో పెట్టినప్పుడు 100 కోట్లు అయినాయి అనుకోండి, ఆ 100 కోట్లు మేమే పెట్టుకుంటాం, మీరు ₹1 పెట్టినా మర్యాద ఉండదని చెప్పాలి. అంటే ఖర్చు పెట్టే దగ్గర ఇది లేదు, కానీ వేరే దగ్గర మాత్రం మీది ఎట్లా అంటావు? రైట్ అన్న. ఇంకో విషయం చూసుకున్నట్టయితే నర్సంపేట BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆయన ఇంటి దగ్గర హార్ట్ స్ట్రోక్ రావడం, అక్కడ గుండె ఆగిందట, CPR 15 నిమిషాలు చేశారు, మళ్ళీ గుండె కొట్టుకుంది, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చేర్చారు. అక్కడ కూడా హైడ్రామా నడుస్తుంది, పొలిటికల్ హైడ్రామా. RS ప్రవీణ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది సీఎం రేవంత్ రెడ్డి వల్లే, ఏదైతే పెద్ద సుదర్శన్ రెడ్డి కొన్ని అన్యాయ అక్రమాలు ప్రభుత్వాలు చేసినట్టు బయట పెడతా ఉంటే పెద్ద సుదర్శన్ రెడ్డికి లైసెన్స్ గన్ను కూడా 2000కి పర్మిషన్ లేదంటూ ఇలాంటి కొన్ని చాలా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి అక్కడ చూసుకున్నట్టయితే హైడ్రామా నడుస్తుంది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? హాస్పిటల్ కూడా BRS నాకు క్యూ కడుతున్నారు మొత్తం కూడా. అదే పెద్ద సుదర్శన్ రెడ్డి అంటే మనం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ వాళ్ళను ఈయన ఏదో పెద్ద సుదర్శన్ రెడ్డి ఏదో బెదిరించినట్టు పెద్ద మొత్తంలో వార్తల్లో వైరల్ అయ్యిండు. దాని తర్వాత ఇప్పుడున్న నవీన్ యాదవ్, అప్పుడు ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ తరఫున, మా వాళ్ళ జోలికి వస్తే ఒక్కడు కూడా బయట తిరగలేడు అని చెప్పేసి ఆయన అప్పుడు వార్నింగ్ ఇచ్చిండు. మళ్ళీ వీళ్ళు తిరిగి వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, తర్వాత ఇప్పుడు LB నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,
వీళ్ళంతా వార్తల్లో ఉన్నారు అప్పుడు. అవును. అంటే చెప్తున్నా. అయితే నా తెలంగాణ ఉద్యమకారుడు అని మనం విన్నాం, తెలంగాణ ఉద్యమకారుడు అని విన్నాము. అయితే నాకు ఇదంతా ఇప్పుడు అంతా చూస్తుంటే అసలు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోయారు. అవును. అసలు ఎమ్మెల్యే కానోళ్ళు చచ్చిపోయారు, ఎంపీ కానోళ్ళు చచ్చిపోయారు, ఎటువంటి ఒక ఏమంటారు అనుభవించకుండా. ఇప్పుడు గూడాంజన్ ఉన్నాడు, ఆయన చనిపోతే కనీసం చూడ్డానికి పోలే. ఎవరు? కేసీఆర్. గూడాంజన్న అసలు పుడితో మంచి మంచి పాటలు రాసిండు. అవును. అంటే మంచి మంచి పాటలు రాసిన వ్యక్తికి దొరయేందిరో మన పీకుడేందిరో అనేది కూడా రాసిన గూడాంజన్న రాజిగా వరి రాజిగా, అదే ఆయన రాసిండు అనుకుంటా. అట్లా పుడితో ఒక్కటి వస్తే రెండు రాజిగా వరి రాజిగా, ఎత్తుర తెలంగాణ జెండా రాజిగా వరి రాజిగా అంటే అట్లాంటి అద్భుతమైన పాటలు ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోతే కూడా పోలే. హాస్పిటల్లో నెలల తరబడి ఉన్నా పోలేళ్ళు. కొండా లక్ష్మణ్ బాబూజీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జలదృశ్యం దగ్గర ఆయన స్థలం ఇచ్చేసిండు. ఆయన చనిపోయిన కేసీఆర్ పోలే. ఇంకా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, జిట్టా బాలకృష్ణ అని చనిపోయిండు. అసలు కేసీఆర్ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణ రుచులు అని చెప్పేసి. ఇక్కడ మన హైదరాబాద్లోనే పెద్ద స్టేడియంలో పెట్టి కొన్ని వేలాది మందిని పిలిచి వాళ్ళకు తెలంగాణ ఆట పాట, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం చెప్పించి కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్న జిట్టా బాలకృష్ణ చనిపోతే కేసీఆర్ పోలే. ఇట్లా అనేక మంది చనిపోయినప్పుడు నాయన్ నరసింహారెడ్డి చనిపోయిన తర్వాత ముందు పోలే కేసీఆర్. డి శ్రీనివాస్ గారు కూడా అప్పుడు ఈయనకు సాయం చేసిండు. డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చనిపోయినా కానీ ఈయన కేసీఆర్ పోయినట్టు లేదు. అట్లా అనేక మంది తెలంగాణ కళాకారులు, కవులు చనిపోతే పోంది. మాగంటి గోపీనాథ్ విషయంలో మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది కదా, ఆయన విషయంలో ఏదో ఐ డ్రామా నడిచింది. అవును. అక్కడికి వెళ్ళడం, హడావిడి చేయడం, కేటీఆర్ పోవడము, కేసీఆర్ పోవడం, ఇప్పుడు కూడా ఏదో హడావిడి చేస్తారు, హడావిడి చేస్తారు, ఏదో మనకు దాస్తున్నారు. అంతేనా? అనేక విషయాలు దాస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నట్టు ఇలా కనిపిస్తలే. పెద్ది సుదర్శన్ రెడ్డి బతికించుకుంటున్న ప్రేమ కంటే న్యూస్ లో వీళ్ళేదో అమెరికా నుంచి డాక్టర్తో మాట్లాడించినట్టు, యూరప్ నుంచి మాట్లాడించినట్టు, అంబానీ హాస్పిటల్ నుంచి మాట్లాడించినట్టు న్యూస్ లో చెప్పించుకుంటున్నారు. ఎందుకని? ఇది రాజకీయ నాయకులు చెప్పాల్సిన విషయం కాదు. మరి అసుంటప్పుడు అంబానీ హాస్పిటల్కి మీరు ఎందుకు తీసుకుపోలే? అంటే ఇక్కడ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం మీద కూడా చావు బతుకులు ఉన్న వ్యక్తిని కూడా రాజకీయంగా వాడుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల నీకు ఇట్లా అయింది అంటారు. మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు మనకు సంబంధం లేని వ్యక్తి. అవును. కానీ ఇప్పుడు ఆయన బతుకుతాడా, ఎట్లుంది ఆయన పరిస్థితి? సీరియస్ అంటున్నారు. మరి వీళ్ళు ఏమైనా డ్రామా ఆడుతుర్రా, లేకపోతే కోమాలో ఉన్నారంటున్నారు, సీరియస్ అంటున్నారు. కొన్నిసార్లు చనిపోయిందనే వార్త, స్టార్టింగ్ లో అయితే చనిపోయిందనే వార్తలు వేసారు. మరి కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు ఎందుకని దీన్ని సీరియస్ డ్రామా వేసి పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా ఎందుకో ఈ బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ రావడం కోసం, సింపతి రావడం కోసం వాడుకుంటారు అని నాకు డౌట్ వస్తుంది. వార్తలు ఎలా వస్తున్నాయంటే కేసీఆర్ కి బినామీ పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు చెప్పి అలా కూడా అక్కడోడు మాట్లాడుతుండు కానీ అది ఏందో తెలియదు. కానీ మొత్తానికి ఐ డ్రామా నడుస్తుంది. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవును. ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది అర్థం కావట్లే. ఒక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అప్పుడు ప్రగతి భవన్ ముందే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే రూపాయి ఇయ్యలే, కానీ చూడ్డానికి పోలే. అంతేందుకు గద్దరన్న గేట్ కాడ నిలబడితే గేట్ కాడ ఆపిరంటే. అవును. నిజంగా నాకు తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రేమ ఉంటే గద్దరన్నను ప్రగతి భవన్ ముందు, ఇప్పుడు ప్రజాభవన్ 3 గంటలు ఎండలో నిలబెట్టి పంపించిర్రు. ఆయన బాధ భరించలేక ఆయన కూడా హార్ట్ అటాక్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కేసీఆర్ అనేటోడు ఒక అరెస్ట్ చేయడం. అవును. ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా లోలు పోలే. గద్దరన్న హాస్పిటల్ ఉన్నప్పుడు వీళ్ళు పోయిర్రు అనుకుంటున్నావా? అందశ్రీ అన్న ఉన్నప్పుడు పోయిర్రు అనుకుంటున్నావా? మరి అందశ్రీ అన్న అంత కేర్ తీసుకోలే, గద్దరన్నకు అంత కేర్ తీసుకోలే, కొండా లక్ష్మణ్ బాబూజీకి అంత తీసుకోలే, గూడ అంజన్నకు తీసుకోలే, ఇంకా అనేక మంది కవులు, కళాకారులు చచ్చిపోయినప్పుడు తీసుకోలే. ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఇంత ఎందుకు అనేది పెద్ద చర్చ జరుగుతుంది.
అంటే ఇంట్లో కూడా ఆయన రాజకీయంగా పెద్ది సుదర్శన్ రెడ్డిని వాడుకుంటున్నారు, మైలేజ్ పొందాలి. ఠాగూర్ సినిమాలో కొంతమంది ఠాగూర్ సినిమా కొందరు మరి ఇంకేదో జరిగింది, వీళ్ళు ఏదో దాచి పెడుతుర్రు. ఇప్పుడు అప్పట్లో జయలలిత విషయంలో కూడా ఆమె చనిపోయిన తర్వాత ఇట్లా చేస్తున్నారు అని జయలలిత విషయంలో అన్నారు, మాగంటి గోపీనాథ్ విషయంలో అన్నారు. అనేక పెద్ద పెద్ద విషయాలలో కొంచెం దాచిర్రు అనేది అప్పట్లో కూడా వచ్చినాయి, ఇప్పుడు ఈయన మీద కూడా అట్లా వస్తున్నాయి. వీళ్ళే ఏదో డ్రామా ఆడుతుర్రు వీళ్ళ స్వార్థాని కోసం, వీళ్ళు ఏదో వ్యక్తిగతంగా మరి లావాదేవీలు ఉన్నాయా, ఏమన్నా మరి సంతకాలు గింతకాలు ఏమన్నా పెట్టించుకుంటురా అనేది బయట రాజకీయ వర్గాలలో గుసగుసలు నమ్మిన బంట అటేనా. అదే అంటున్నా, ఏమో మరి వీళ్ళకు కనీసము ఇప్పుడు ఆ రాజకీయాలు మాట్లాడు అవసరమా? వీళ్ళు రాజకీయాలతో పని లేదు. అమెరికాకి వెళ్ళి తెప్పించిన, లండన్కి వెళ్ళి తెప్పిస్తున్న డాక్టర్లను, అంబానీ హాస్పిటల్కి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? అదేలా ఇప్పుడు ఏ డాక్టర్ వచ్చినా బాడీ సహకరించకపోతే ఏ డాక్టర్ ఏం చేస్తాడు? ఇప్పుడు యశోద హాస్పిటల్లో కూడా ఇంటర్నేషనల్ డాక్టర్లు ఉన్నారంటారు. కేసీఆర్ దగ్గు వచ్చినా యశోదకు వస్తాడు, తుమ్ము వచ్చినా అక్కడికి వస్తాడు, నెత్తి నొప్పినా వస్తాడు. మరి అంత పెద్ద డాక్టర్లు ఉన్నాక నేను అమెరికాకి వెళ్ళి మాట్లాడించిన జూమ్ కాల్లో చెప్తే అవుతుందా కథ? అంటే పెద్దలు ఉంటారు డాక్టర్లు, వీళ్ళు కూడా మనోళ్ళు యశోద హాస్పిటల్లో చాలా పెద్దోళ్ళు కేసీఆర్దే అంటారు, ఇలా వాటా ఉందంటారు, పెద్దోళ్ళే ఉన్నారంటారు. కానీ మొత్తానికి డ్రామాలు ఆడు ఎందుకు? పెద్ద సుదర్శన్ కూడా రాజకీయం చేస్తున్నాడు, రాజకీయంగా వాడుకొని సింపతి కొట్టాలనుకుంటారన్న. అనేక మంది ఉద్యమకారులు చచ్చిపోయారు కదా, అమరవీరులు చచ్చిపోయారు కదా, మరి వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారా వీళ్ళు? వాళ్ళకి న్యాయం తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో చచ్చిపోతే పోలే. ఒక పెద్ద సుదర్శన్ రెడ్డి విషయంలో ఇంత కేర్ ఎందుకు తీసుకుంటారు? మరి వాళ్ళందరి విషయంలో ఎందుకు తీసుకోలేదని ఉద్యమకారులు మాట్లాడుకుంటారు అన్న. వీళ్ళు ఏదో రాజకీయంగా ఏదో లాభ నష్టాల గురించి ఉందా, వ్యాపారాలు ఉన్నాయా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తాడు మొత్తం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంటన్నా, ఇప్పుడు చచ్చిపోయే బీఆర్ఎస్ కోమాలో ఉంది, కోమాలో ఉన్న బీఆర్ఎస్ ను ఈయన ఒక పాడ మీద వేసి ఆ హాస్పిటల్ కు ఈ హాస్పిటల్ తిప్పినట్టు, అంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాడని మోసినట్టు భుజాల మీద భుజాలు బరువు వచ్చినప్పుడు ఎత్తేసిపోతాడు. ఏముంది, పార్టీనే బిఎస్పీ పార్టీకి హ్యాండ్ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కి ఇవ్వడానికి రూల్ ఏమైనా ఉందా? అవును, అదే కరెక్ట్. ఆ పార్టీ ప్రజలు అసహించుకుంటారు కదా బీఆర్ఎస్ ను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీతో సమానం, కోమాలో ఉంది. దానికి అప్పుడప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కడే మాట్లాడుతుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి కేసీఆర్ దుర్మార్గుడు, లక్షల కోట్లు అవినీతి చేసిండు అని ఎవరు చెప్పారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు చీ నీ బతుకు జడ, ఇది ఏమి ఇల్లు కేసీఆర్, ఈ గుడిసెలో నువ్వు ఉంటావా అని చెప్పి చీ అని కేసీఆర్ ను ఉంచినోడు. మళ్ళీ కేసీఆర్ని ఇప్పుడు జై కొడుతున్నా అంటే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏమైనా విశ్వాసం అయితే ఉంటుందా? వీళ్ళు కొండగట్టు బస్సుకు 40-50 మంది చనిపోతే కేసీఆర్ అటంకల పోలే తెలంగాణ వాళ్ళు గారా? గ్లోబరీన సంస్థ అవకతవకల వల్ల, తప్పుల తడాకల వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు అనేక మంది చనిపోతే అటు పోలే. ఎంసెట్ పేపర్ లీక్ అయినప్పుడు అనేక మంది చనిపోతే అటు పోలే. అక్కడ నేను ఉండే దగ్గరనే మన గజ్వేల్ నియోజకవర్గంలోనే ఒక రైల్వే ట్రాక్ దగ్గర చిన్నపిల్లల బస్సు తగిలి చాలా మంది చిన్నపిల్లలు చనిపోతే కూడా అటంకలు చూడపోనోడు మరి నేరెళ్ళ బాధితులకు అంత గాయాలైతే కనీసం చూడడానికి పోనోళ్ళు పెద్ద సుదర్శన్ రెడ్డి విషయంలో ఇంత కేర్ ఎందుకు తీసుకుంటారు అనేది అనుమానాలు వస్తున్నాయి. యశోద డ్రామా నడుస్తుంది అనేది అన్ని మాట్లాడుకుంటారు రాజకీయ వర్గాలలో. అన్న ఇప్పుడు ఇంకో విషయం, ఢిల్లీలో చూసుకున్నట్టయితే నీట్ పేపర్ లీక్ విషయంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాక్రోచ్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ కూడా అక్కడ ఒక ఉద్యమం లాగా తెరలేపింది. విద్యాశాఖ మంత్రి కూడా ఆఖరికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నేను అనేది ఏంటంటున్నా, కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఆయన ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరో కాక్రోచులు వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అని పెడదాం అని చెప్పేసి వాళ్ళు ఒక ఎజెండాతో అభిజిత్ దీప్కే గానీ, సౌరభ్ గానీ ఇంకా చాలా మంది కొందరు అయ్యారు. మరి వాళ్ళ వెనకాల ఏమైనా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు. కాకపోతే వాళ్ళు స్వతంత్రంగా చేస్తే బాగుంటది. దీంట్లో మళ్ళా తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మళ్ళీ ప్రకాష్ రాజు, రావణు, చాడ శ్రావణు, ఇట్లా మళ్ళీ కొందరు ఇట్లా అంటే అసలు కూడా వచ్చి పాయింట్ చిప్పి చూపెట్టడము, ఇంకొక లేడీస్ ఏమో మొత్తం ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటా బ్రాలేసుకున్నట్టు నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టి చూపించడము, అసలు నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మని తిట్టడము, కొన్ని వెహికల్స్ కాలబెట్టడం, పోలీసు వాళ్ళని అనడం కొందరు.
వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవడం వల్ల కాక్రోచ్ జనతా పార్టీకి అనే క్రెడిబిలిటీ అనేది తగ్గుతుంది. వీళ్ళందరిని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా శాంతియుతంగా చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఇలా మంచి ప్రజల యువత దృష్టిలో ఇట్లా ఉండేది. ఇప్పటికైనా ఇప్పుడు చాలా మందిని వచ్చి పట్టుకపోయి పోలీసు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఇక ఇప్పుడు అన్ని తప్పు అయిపోయింది, ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి ఇప్పుడు చెప్తారు. ఎవరైతే అశాంతి చేసిర్రు ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకుపోయి ఇక ఏం చేయాలో అది చేస్తారు పోలీసు వాళ్ళు. నేనేమంటున్నానంటే ఒక ఆర్గనైజేషన్ కండక్ట్ చేసినప్పుడు అసాంఘిక శక్తులు మొదటి నుంచే రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు అంటారు కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే హింస చేసిరో వాళ్ళు మావోళ్ళు గారు, వాళ్ళని మీరు అరెస్ట్ చేసుకోండి, ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళు మావోళ్ళు కాదు అరెస్ట్ చేసుకోరు అంటారు. ఇప్పుడు అయిందా? దూల తీరిపోయిందా? అందుకనే ఇదే విషయం కాక్రోచ్ జనతా పార్టీ ముందు నుంచి చెప్తే వాళ్ళు భయంతో ఉంటుండే. అంటే వీళ్ళు కూడా కొంచెం మరి ఏమనుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసిండు, వీళ్ళందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు 5 స్టార్ హోటల్లో, వీళ్ళు మాత్రం జైల్లోకి పోతురు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కీరోలు అక్కడ రాహుల్ గాంధీకి పేరు లేదు. అప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్నంత పేరు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇప్పుడు వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ మంచిగా చెడ పక్కన పెడితే మొన్న పుట్టిన కాక్రోచ్ కంటే లేదు ఫాలోవర్స్ కూడా లేరు ఇన్స్టాగ్రామ్ లో. రాహుల్ గాంధీకి లేరు, కాక్రోచ్ జనతా పార్టీ. మోడీ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన దాదాపు 400 మిలియన్ రీచ్ అయింది. అది కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. కానీ నేనేమన్నా అంటే రాహుల్ గాంధీ చేయాల్సిన పని అభిజిత్ చేసిండు. నీట్ ఎగ్జామ్ కోసం ఎవరు చేయాలి? రాహుల్ గాంధీ చేయాలి. అభిజిత్ చేసేదా అంటే అభిజిత్ కు ఉన్న సోయి రాహుల్ గాంధీకి లేదు. మరి కాబోయే ప్రధానమంత్రి అంటున్నారు రాహుల్ గాంధీ. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం అంటాడు. అలాంటి హోదాలో ఉండి కూడా ఆయన ఇంతవరకు రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా చేతిలో లేదు కానీ రేవంత్ రెడ్డి చేతిలో లేదు. కానీ ఒకవేళ నువ్వు చెయ్యాలనుకుంటే నీకు రాహుల్ గాంధీ మీద ప్రేమ ఉంటే రాహుల్ గాంధీని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయి. తెలంగాణకి నువ్వు రాజీనామా వేసి ముఖ్యమంత్రి చేయి. కనీసం 2 ఏళ్ళు ఉంటాడు. ఈ అనుభవంతో మళ్ళీ ప్రధానమంత్రికి ట్రై చేపిద్దు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి రాహుల్ గాంధీని ఇక్కడ సీఎం చేయాలి. నీకు నిజంగా రాహుల్ గాంధీ మీద ప్రేమ ఉంటే లేదు ప్రేమ ఆయన అయ్యేదా సచ్చేదా? రాహుల్ గాంధీ అట్లా అనడం వల్ల ఇంకొకసారి ఇక్కడ రాడని ఇంకొకసారి ముఖ్యమంత్రికి ఉండాలనే కోరికతో నన్ను ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో అట్లా అంటుండు. కానీ రాహుల్ గాంధీ ప్రధాని కాడా అనేది అందరికి తెలుసు కదా. కాడా ఎట్లా అవుతాడు? కాక్రోచ్ జనతా పార్టీకి రెస్పాన్స్ వచ్చినంత కూడా రాహుల్ గాంధీకి వస్తలేదు కదా. ప్రధానమంత్రి కావాలనుకునేటోడు అభిజిత్ చేయన్నా నీటుకు పేపర్కు మరి అందులో ఉండే తప్పులకు లీకులకు రాహుల్ గాంధీ చేయన్నా ఎవరు చేయాలి ధర్నా? రాహుల్ గాంధీ చేయనప్పుడు రాహుల్ గాంధీ ఎట్లయితాడు? అసలు జనంలో అయ్యే యోగం లేదానికి ఆయనకు యోగం కూడా లేనట్టుంది. మైండ్ సెట్ కూడా మారకపోతే ఇంకా దారుణంగా ఉంటది. మొత్తము హిందువులను కలుపుకొని పోవాలి. రాహుల్ గాంధీ కావాలనుకుంటే హిందువులకు బెనిఫిట్ అయ్యేటట్టు చూడాలి. హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరినీ సమానంగా చూడాలి. సమానంగా చూడు. కానీ హిందువులను తక్కువ చేసి చూస్తే అస్సాంలో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే కొన్ని నియోజకవర్గాలలో మొత్తం ముస్లింలకి ఇచ్చిండట. మరిగా ఈయనకు ఓటేయమంటే హిందువులలో ఈయన వ్యతిరేకంగా ఉంది రాహుల్ గాంధీకి అంటున్నా. కేటీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం నీటి పేపర్ లీక్ పై కూడా ఆయన ధర్నా ర్యాలీలో నిరసన వ్యక్తం గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది 2 సార్లు. అప్పుడు ఎందుకు చేయలే? కేటీఆర్ అనేటోడు గ్రూప్ 1 పేపర్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే 2 సార్లు లీక్ అయితే ప్రవళిక ఆమె ఎగ్జామ్ రాయలే, హాల్ టికెట్ లేదు, ఆమె అసలు నిరుద్యోగి కాదు, గ్రూప్ 1 ఆస్పిరెంట్ కాదు అన్నాడు. తెల్లారు అన్ని పెట్టిన తర్వాత నోట్లకి వెళ్ళి మాట వెళ్తుంది. వీళ్ళ ఆయంలో పేపర్ లీక్ అయితే ఎందుకు ధర్నా చేయలే? అసలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసిండు కదా కేటీఆర్ కేసీఆర్ కలిసి. వాళ్ళు ఉన్నప్పుడు ధర్నా చేయడానికి వీళ్ళు లేకుండా ధర్నా చౌక్ను ఎత్తేసారు. కాబట్టి ఈ పేపర్ లీక్ల పైన నీట్ పైన నేను ఒక్కటే ఏమంటున్నానంటే నిరుద్యోగులకు ఫైనల్ గా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీరు చదువుకున్న చదువు రేపు డాక్టర్లు కావాలనుకుంటారు. ఒకవేళ పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద మనం పోరాటాలు చేద్దాం, వాళ్ళను అరెస్ట్ చేపిద్దాం, శిక్షలు పడేటట్టు చేద్దాం, మళ్ళా కరెక్ట్ చేసేటట్టు అడుగు డిమాండ్ చేద్దాం. కానీ అంతేగాని సూసైడ్ చేసుకోవద్దు. ఎందుకంటే డాక్టర్ అయ్యి వేల మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు, సావు బతుకులలో ఉన్న వాళ్ళను ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు, భవిష్యత్తు డాక్టర్లు మీరు సూసైడ్ చేసుకుంటే మీ తల్లిదండ్రులకు ఎంత నష్టం, భారతదేశానికి ఎంత నష్టం. అసలు మనం చదువుకున్న చదువు సూసైడ్ చేసుకున్న అంటే అంత వీక్ ఉన్న చదువులా? అంటే విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. ఒక కష్టం వస్తే వెంటనే చచ్చిపోతే
అంత వీక్ ఎడ్యుకేషన్ మనకు అవసరమా? ఇట్లాంటి దాని మీద మనం పోరాటం చేయాలి. ఓకే. కాబట్టి నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితులలో మా పిఎంఆర్ టీవీ ఉంది. మీకు ఏ కష్టం వచ్చినా అలోపతి డాక్టర్ కాకపోతే న్యాచురోపతి డాక్టర్ కాండి. మంతెన సత్యనారాయణ ఎంబీబీఎస్ ఏం చేయలే, కానీ మంతెన సత్యనారాయణ వల్ల కొన్ని లక్షల మంది అలా న్యాచురోపతి వల్ల బతుకుతున్నారు. తర్వాత విఆర్కే డైట్ అని విఆర్కే వీరమాంజనేయ రామకృష్ణ ఉన్నాడు, ఆయన ఏమి ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, కొన్ని లక్షల మందికి ఆయన ఆరోగ్యం చేస్తున్నాడు. తర్వాత ఖాదర్వాలి ఉన్నాడు, ఖాదర్వాలి మిల్లెట్స్ ద్వారా ఆరోగ్యం ఉంటుందని చెప్పి ఒక డాక్టర్ చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. డైటిస్టులు ఉన్నారు. తర్వాత ఆరోగ్య గ్రామం అని పెట్టిండు లక్ష్మణ్, ఆరోగ్య గ్రామం లక్ష్మణ్ అంటారు. ఆయన కూడా కొన్ని వందలాది వేలాది మందిని బతికిస్తున్నాడు. అంటే వీళ్ళు డాక్టర్ చదవకపోయినా జ్ఞానం పెంచుకొని ఒక ఆపరేషన్లే చేయరు, మిగతా అన్నిటికీ సాయం చేస్తారు వీళ్ళు. అంటే నేను అనేది ఏంటంటే రేపు ఎంబీబీఎస్ పేపర్ లీక్ అయినా మళ్ళీ ఎగ్జామ్ పెట్టించుకోవాలి, కొట్లాడాలి, పోరాటం చేయాలి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి ప్రాణ త్యాగాలు చేస్తే మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మీరు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే ఎట్లా? బ్రిటిష్ వాడి మీద కొట్లాడినట్టే ఇక్కడ ఎవడు తప్పు చేస్తే వాడి మీద మనం కొట్లాడాలా. యువత ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. పిఎంఆర్ టీవీ ఉందని, పిఎంఆర్ టీవీలో కూడా రిపోర్ట్ల కోసం కూడా చాలా మంది నియోజకవర్గాల పరంగా కావచ్చు, జిల్లాల వైజ్ కావచ్చు, చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళకి అన్న ఇప్పుడు అదే మనం ఆల్రెడీ గతంలో చెప్పిన, ఇప్పుడు ఆల్రెడీ యాదాద్రి భువనగిరి నుంచి ఒకళ్ళు నియమించినాం, కొత్తగూడెం నుంచి నియమించినాం, ఇంకా అనేక దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. తెలంగాణలో 33 జిల్లాల నుంచి మనకు ఖచ్చితంగా ఇన్ఛార్జీలు అవసరం. రేపు ఇట్లనే నీట్ పేపర్లు లీక్ అయినా, లేకపోతే ఎవరైనా సూసైడ్ చేసుకున్నా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, ఏదైనా అన్యాయం జరిగితే దాని మీద పోరాటం చేయడానికి, ఇట్లా అనేక విషయాలపైన మన పిఎంఆర్ టీవీ రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అంతా కొట్లాడాలనుకుంటుంది, అండగా ఉండాలనుకుంటుంది. కాబట్టి ఎవరైనా సమాజం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకునే బదులు మా పిఎంఆర్ టీవీ జిల్లా ఇన్ఛార్జి తీసుకోండి. అవును, జిల్లా ఇన్ఛార్జ్ అంటే ఏందనుకుంటారు? మీకు మొత్తం జిల్లా అంతా మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు నిజామాబాద్ అనుకోండి, నిజామాబాద్ జిల్లా అంతా మీ చేతిలో ఉంటుంది. కామారెడ్డి అయితే కామారెడ్డి, ఖమ్మం అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మీరు ఎంతంట పని చేసుకోవచ్చు, ఎంతంట సమాజానికి సేవ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా మా పూర్తి మద్దతు ఇస్తామని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో మా వెంకటరెడ్డి అన్న నంబర్ ఇస్తాం, ఆ వీడియోలో పైన అన్నకు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకునే బదులు పిఎంఆర్ టీవీలో ఒక జిల్లా ఇన్ఛార్జ్ గాను, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాను తీసుకొని పనిచేయండి. ఆ పోరాటంలో మీకు అండగా ఉంటాం. దేవుడు మన తీసుకుపోయినాడు పోవాలి, కానీ మీ అంతటా మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలియజేస్తూ, యువత ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని 2 చేతులు జోడించి, మీ తల్లిదండ్రులు గోసపడతారు, ఏడుస్తారు, దుఃఖపడతారు. మీ తల్లిదండ్రుల ముఖం చూసన్నా ఎంబీబీఎస్ సీట్ కన్నా మీ ప్రాణమే మీ తల్లిదండ్రులకు ముఖ్యం. ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా ఒక 4 రోజులు బాధపడతారు, కానీ మీరు చచ్చిపోతే, జాబ్ రాకపోయినా, ఏ సీట్ రాకపోయినా ఎవరు చనిపోవద్దు. మీ తల్లిదండ్రులకు జాబ్ కన్నా, సీట్ కన్నా, కిలో బంగారం కన్నా, 1,00,000 కోట్ల కన్నా, వజ్రాల కన్నా మీ ప్రాణమే, కొడుకు ప్రాణమే, కూతురు ప్రాణమే వాళ్ళకు ముఖ్యం. వాళ్ళ ముఖం చూసన్నా మీరు బతకాలి. న్యాచురోపతి డాక్టర్ అయితే అలోపతి డాక్టర్ కావచ్చు, యోగా టీచర్ కావచ్చు, యునాని డాక్టర్ కావచ్చు, ఇట్లా డైటిస్ట్ కావచ్చు, న్యూట్రిషనిస్ట్ కావచ్చు, ఇట్లా ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని బతుకుదురు, కానీ ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తాం. రైట్, ఇది చూసాం కదా మనం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల గురించి. మైపాలన్న ఒక సామెత రూపంలో ఆయన గురించి కూడా చెప్పడం జరిగింది. వాడ దాటక ముందుకు వాడమలన్న, వాడ దాటిన తర్వాత వాడమలన్న అంటూ కూడా ఒక సామెత ఆయన వర్తిస్తుంటూ కూడా ఆయన గురించి చెప్పడం జరిగింది. అలాగే పెద్ద సుదర్శన్ రెడ్డి పైన కూడా ఒక హైడ్రామా అయితే నడుస్తుంది. ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. కేటీఆర్, హరీష్ రావు ఎవరి పట్ల కూడా ఇంత ఆసక్తి చూపించలేదు. మరి పెద్ద సుదర్శన్ రెడ్డి విషయంలోనే ఎందుకు ఇంత ఆసక్తి చూపెడుతున్నారు అనేది కూడా ఒక రాజకీయ చర్చగా అయితే అది మనకు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అలాగే పిఎంఆర్ టీవీలో మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకున్నా సరే జిల్లాల వేజ్గా జిల్లా ఇన్ఛార్జ్ కూడా జాయిన్ కావచ్చు. మా నియోజకవర్గాల పరిధి కూడా మీరు జాయిన్ కావచ్చు. కింద స్క్రోలింగ్లో కూడా మన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆసక్తి ఉన్న వాళ్ళ నెంబర్ కాల్ చేయండి. మీరు మైపాలనతో పిఎంఆర్ టీవీతో జర్నీ చేయాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. చూస్తున్నాండి పిఎంఆర్ టీవీ.